శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి, లగ్నం తెలియని వారు రాశి నుంచి చూసుకోండి, వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది, ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి, మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల. మనకి వృషభ రాశిలో గురువు, మిథునంలో కుజుడు, అదేవిధంగా కన్యలో కేతువు, మీనంలో రాహువు, మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభం అవుతుంది 1వ తేదీ నుంచి. మకర రాశిలో రవి బుధుల యొక్క సంచారం జరుగుతుంది. శుక్రుడు కూడా మనకి మీన రాశిలో ఉన్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో, అంటే మకరం నుంచి కుంభం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్టగ్రహ కూటం కోసం వెళ్తుంటాయి. ఈ గ్రహాలన్నీ కూడా ఈ యొక్క గ్రహస్థితి ముఖ్యంగా ఏ లగ్నము వారికి ఎటువంటి మంచి ఫలితాలు ఇస్తుంది, ఏ జాగ్రత్తలు, ఏ దేవతారాధన అనేటువంటి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మిథునం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు కుజుడు రాశిలో సంచరిస్తూ మరలా ధనస్థానంలోకి వెళ్ళడం ఇట్లాంటివి జరుగుతున్నందుకు కాస్త శత్రువుల యొక్క ప్రభావము, కాంపిటేటర్స్ యొక్క ప్రభావము ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా కుటుంబ సభ్యులే కొంత శత్రువులుగా అంటే మారడము ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కాకపోతే మీరు ముఖ్యంగా విద్యార్థులు కానీ, రైతులు కానీ, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉండేటువంటి వారు కాస్త జాగ్రత్త వహించాలి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ లాంగ్ జర్నీస్ అధికంగా చూపిస్తున్నాయి. అయితే మీరు లాంగ్ జర్నీస్లో పర్టికులర్గా 1, 2 తేదీలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండండి. 3, 4, 5 తేదీలు మీరు ప్రత్యేకంగా ఉద్యోగ సంబంధించినటువంటి విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహిస్తూ ఉండాలి. ఇక్కడ సంతాన కారకుడు ఎవరైతే ఉన్నారో, సంతాన అధిపతి ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా శుక్రుడు దశమ స్థానంలో సంచరిస్తున్నందుకు క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేవారు, అంటే సినిమా ఫీల్డ్ కావచ్చు, లేనట్లయితే సీరియల్స్ కావచ్చు, ఎనీథింగ్ ఇంటీరియర్ డిజైనింగ్ రిలేటెడ్, ఎనీథింగ్ క్రియేటివ్, ఫ్యాషన్ రిలేటెడ్, బూటిక్స్ నడిపేవాళ్ళు, లేనట్లయితే వీళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరికీ కూడా చక్కటి యోగం అనేటువంటిది కనబడుతుంది. అంటే కొత్త అవకాశాలు వస్తాయి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే సప్తమాధిపతి ఎవరైతే గురువు ఉన్నాడో, ఈ గురుగ్రహం మీకు 12వ స్థానంలో సంచరిస్తున్నందుకు విదేశాలకి వెళ్ళాలనేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది. సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు. ఇక్కడ ముఖ్యంగా ఎప్పుడైనా సరే సప్తమాధిపతి వ్యయస్థానంలో ఉన్నప్పుడు వివాహ సంబంధించిన విషయాల్లో కూడా శుక్రరాశుల్లో ఉన్నందుకు ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నం ఫలించడము, అలాగే కాస్త బ్యాంకింగ్ వర్క్స్ కావచ్చు, లేనట్లయితే కొన్ని సందర్భాల్లో ఒక్కొక్కసారి చూడండి టీచింగ్ రిలేటెడ్ రంగాల్లో ఉండేటువంటి వారి కొత్త అవకాశాలు రావడం, ఇటువంటివన్నీ కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఇక్కడ మెయిన్గా మీరు చతుర్థ స్థానంలో ఉండే కేతువుని, 2వ స్థానంలో ఉండేటువంటి కుజుడు విషయాలు జాగ్రత్తగా ఉండాలంటే కుటుంబ సభ్యులు, ధనము, భూములు, విద్యా సంబంధించినటువంటి విషయాల్లో జాగ్రత్తగా కేర్ తీసుకోవాలి. హైయర్ ఎడ్యుకేషను, ఉద్యోగ సంబంధించిన విషయాల్లో చాలా చాలా బాగుంటుంది. ఇది ముఖ్యంగా. ఇంకోటి వివాహ సంబంధించిన విషయాల్లో కూడా బాగుంటుంది. ఇక మీరు చేయవలసినటువంటి దేవతారాధన ఏమిటి? ముఖ్యంగా మీరు ఏదైనా విద్యా సంబంధించింది, భూ సంబంధించినవి ప్రారంభించే ముందు కుజకేతు గ్రహాల దగ్గర దీపారాధన చేయండి. అలాగే నిత్యము కూడా లలితా సహస్రనామాలు శ్రవణము లేదా పఠనం చేయండి. గోవులకి క్యారెట్సు మరియు గ్రాసము తినిపిస్తూ ఉండండి. దీనివల్ల ఏమవుతుందంటే, అనవసరంగా ఏదైనా ఇబ్బందికరమైనటువంటి విషయాలు కుటుంబ సభ్యులతో కావచ్చు, భూ సంబంధించిన విషయంలో కావచ్చు, అదేవిధంగా విద్యా సంబంధించినటువంటి విషయాల్లో కావచ్చు, ఇబ్బంది కలగకుండా ఉంటుంది. చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు. ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది. అది ఎందుకు అనేది అర్థం కాదు. దానికి కారణం మనం చూడండి, ఒక తలనొప్పి ఉంది మనకి, తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది. కడుపు నొప్పికి ఒకటి, తలనొప్పికి ఒకటి, లేనట్లయితే అజీర్ణ వ్యాధి అయితే ఒకటి, జ్వరానికి అయితే ఒకటి, ఇంకో దానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో, మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి
ఏ గ్రహానికి చేసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలని ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు. గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న, అమ్మవారిది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్షరహితంగా, అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు. గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది. మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది, ఆస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు, కొంతమందికి తెలియదు. తెలిసిన వారు అదృష్టవంతులు, ఎందుకంటే వారు చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు. తెలియని వాళ్ళకి ఏమిటి అంటే, మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు, లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి. చక్కగా ఏం లేదు, లలిత అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం, పూజ చేయండి. ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్సింహాసనేశ్వరి నమః అనుకోండి, కుంకుమ వేయండి, లేదా ఒక పుష్పం వేయండి, సరిపోతుంది. ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి, ఓం మాణిక్య ముకుటాకార జానద్వై విరాజితాయ నమః అని చేసుకోండి, సరిపోతుంది. లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్య భగవానుని చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశినే నమః అని చేసుకోండి, సరిపోతుంది. పేరు ప్రఖ్యాతలు రావాలి, సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలినే నమః. అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి. ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటం ఉందని కాదు, సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది, ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి, ఖచ్చితంగా ఫలితం వస్తుంది. ఏమీ ఆశించకుండా మీరు చేయండి, ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది. పంచోపచార పూజ అంటుంటారు, తెలుసు కదా. గంధము, పుష్పము, దీపము, ధూపము, నైవేద్యము, ఏ నైవేద్యమైనా పెట్టచ్చు. గుర్తుపెట్టుకోండి, ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు. మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి, మీరు ఫలాపేక్ష రహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన. కాబట్టి అలా పెట్టండి, ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి. మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు, అలాంటి వారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను మీకు తర్వాత వీడియోలో. అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమః అనుకుంటూ చేయండి. లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు, లేకపోతే అంత పొద్దునే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు, అలాంటి వారు చక్కగా మీరు ఓం శివకామేశ్వరాంకస్త శివ స్వాధీన వల్లభాయే నమః అని చేసుకోండి. లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము, అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయై నమః. ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది. అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి, వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు. ఓం అపర్ణాయే నమః అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి, ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు. అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది, కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. గ్రహస్థితి బాగుందనుకోండి, ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే మీరేమి చింతించాల్సిన అవసరం ఉండదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్. అంతేగాని ఏళ్ళు నడిచిన వచ్చేసిందని భయపడిపోవడం, అమ్మో కాల సర్పదోషం ఉందని భయపడిపోవడం ఇవేమీ అక్కర్లేదు. ఇంకా అన్నిటికంటే ముఖ్యంగా చెప్తాను, మీకు ఏ గ్రహస్థితి ఉన్నా ఎలా ఉన్నా అమ్మవారిని నమ్ముకొని అమ్మ నువ్వు ఉన్నావు నాకు చాలా ధైర్యం, నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాను అనుకునేటువంటి వారికి అమ్మవారి రక్ష 100% ఉంటుంది, ఏమీ భయపడాల్సిన పని లేదు. శ్రీమాత్రే నమః.